మన ఫస్ట్ రెసిపీ జింజర్ పోమోగ్రానేట్ జ్యూస్. జింజర్ పోమోగ్రానేట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో జింజర్, అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనిచేస్తుంది అండ్ అల్లంలో చాలా మంచి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదండి. సో ఇప్పుడు జింజర్ని యూజ్ చేస్తూ మనం పోమోగ్రానేట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. పోమోగ్రానేట్ అంటే దానిమ్మ గింజలు, దానిమ్మకాయ. సో దానిమ్మకాయ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కదండి, ప్రతి సీజన్లో మనకు దొరుకుతుంది. సో కొంచెం దానిమ్మ గింజలు వేసుకుందాం. ఇందులో మనకి వైటమిన్ ఏ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, అన్ని రకాల మంచి పోషక విలువలు ఉంటాయి దానిమ్మకాయలోని. సో దానిమ్మ గింజలు తీసుకున్నాం. అలాగే కొంచెం అల్లం ముక్కలు, కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. జ్యూస్లో మసాలా పౌడర్ ఏంటి అనుకోవచ్చు, బట్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ని మనకి ఇస్తుంది. అండ్ కాస్త నల్ల ఉప్పు. జనరల్గా జ్యూస్ అనగానే అందరూ ఏం చేస్తారంటే షుగర్ యాడ్ చేసేసుకుంటూ ఉంటారు, కానీ షుగర్ అస్సలు మంచిది కాదు. వైట్ షుగర్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. సో మనం షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి ఈ జ్యూస్ని కొంచెం మసాలా ఫ్లేవర్తోని, అలాగే నల్ల ఉప్పు వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ జ్యూస్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే అల్లం వేసుకున్నాం కదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ ఫ్లేవర్. కొంచెం వాటర్ వేసి ఫస్ట్ గ్రైండ్ చేశాక తర్వాత ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుందాం. జ్యూస్ కాబట్టి ఇప్పుడు మరిన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. సో మీరు అనుకోవచ్చు, మరి దానిమ్మకాయ మంచిది కదా, ఓన్లీ దానిమ్మ గింజలు తీసుకొని తింటే సరిపోతుంది కదా అని. అలా తినేటప్పుడు ఏం చేస్తామంటే మనం అల్లం యాడ్ చేసుకోము. బట్ ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి అల్లం చాలా మంచిది, అలాగే వెల్లుల్లి కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇవి కూడా డైలీ వాళ్ళ డైట్లో తీసుకుంటే మంచిది. లైక్ వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి. వెల్లుల్లి అనగానే మనం పోపులో వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా కర్రీస్లో అనుకోవచ్చు. అలా కాదండి, పచ్చి వెల్లుల్లి తీసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ ప్రతిరోజు వామ్ వాటర్లో యాడ్ చేసుకొని తీసుకోవడం కానివ్వండి, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలాగే నువ్వుల నూనె, ఇవన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఎవరైతే బాధపడుతున్నారో ఇవన్నీ వాళ్ళు తీసుకోవడం వల్ల మంచి డైట్ తీసుకున్నట్టుగా అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి ఉండే ఆ జాయింట్ పెయిన్స్ అన్నవి కూడా బాగా తగ్గుతాయి. అండ్ అలాగే ఇలాంటి హెల్దీ జ్యూసులు తీసుకోవడం కూడా వాళ్ళకి చాలా మంచిది. ఓకే, మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. జింజర్ పోమోగ్రానేట్ జ్యూస్ రెడీ అయిపోయింది. జింజర్ పోమోగ్రానేట్ జ్యూస్కి కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, నల్ల ఉప్పు 1/2 టీ స్పూన్, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. జింజర్ పోమోగ్రానేట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో దానిమ్మ గింజలు, అల్లం ముక్కలు, చాట్ మసాలా, నల్ల ఉప్పు, సరిపడే నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే జింజర్ పోమోగ్రానేట్ జ్యూస్ రెడీ.